ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం విన్నారు. భక్తి రంజన్లో వీరింతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి. మనం ఆస్తికులం అనగా భగవానుడు కలడని నమ్మేవారం. ఆ దివ్యశక్తిని పొందటానికి తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం. కానీ మనం ఆ భగవత్ శక్తిని గ్రహించలేకపోతున్నాం. ఎలా అంటే ఒకానొక గ్రామంలో కొండ మీద పరమేశ్వర ఆలయం ఉంది. భక్తులందరూ చాలా మెట్లెక్కి ఆయనను రోజు దర్శించుకుంటూ ఉంటారు. వారిలో నేత్రహీనుడు ఒకడు దర్శనానికే రోజు వెళ్లేవాడు. శ్రమతో మెట్లెక్కి గుంపులో స్వామి దర్శనానికే వేచి ఉండి వారితోనే కర్ర సహాయంతో తిరిగి క్రిందకి వచ్చేవాడు. వాణ్ణి గమనిస్తున్న ఒక భక్తుడు ఒక రోజు అతనితో, రోజు ఎందుకు వస్తున్నావు అంటే అతడు భగవద్ దర్శనానికి అంటాడు. అనగానే, నీకు నేత్రాలే లేవు కదయ్యా, ఎలా దర్శిస్తావు అంటాడు. అందుకు ఆయన, నాకైతే కళ్ళు లేవు సరే, దేవుడికి కూడా కళ్ళు లేవా ఏంటి? ఆయన నన్ను చూస్తాడు కదా, అతడు నన్ను చూసి వచ్చావా నాయనా అనుకుని ఆనందిస్తాడు కదా అనుకో, ఇహ నా పని అయిపోయినట్లేగా అన్నాడు. శ్రోతలారా, మనకి కళ్ళు లేకపోయినా ఆయన కళ్ళున్నాయి. ఆయన మనలను చూస్తూ ఉంటాడు. అలాగే మనకి భగవత్ జ్ఞానం లేకపోతే ఆయనకు మన యొక్క జ్ఞానం ఉన్నది. మనము ఆయనను తెలుసుకోలేక అంధులమైనాం. కానీ ఆయన దృష్టిలో మనం ఉన్నామా లేమా ఆలోచించండి. ఆయనకు గాని మన జ్ఞానం ఉన్నట్లయితే మనకు ఎటువంటి చింత లేనట్లే కదా. ఇంతకీ ఎలా? ఎంతవరకు ఒక బిడ్డ తన తల్లి కనుసన్నలలో ఉన్నట్లయితే కను తెరవని నాటి నుండి ప్రపంచ జ్ఞానం వచ్చే వరకు ఆ బిడ్డకి అన్ని ఏర్పాట్లు అమ్మే చేసుకుంటూ ఉంటుంది కదా. గీతాచార్యులు గీతలో దొరికినది దొరికేట్టు చేయడం, ఆ దొరకని దానిని రక్షించడం కూడా నేనే చేస్తున్నానయ్యా అంటాడు. యోగక్షేమం వహామ్యహం అని. మరియు నా కటాక్షము వల్ల మీ సకల విఘ్నాలు పోగొట్టుతాను అంటాడు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. ఇంకా వినాశరహితమైన శాశ్వత ఉత్తమ గతిని పొందుతారు అంటాడు. మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని చెప్తాడు. అనగా అతని దృష్టిలో మనం ఉన్నామన్నమాట. మన దృష్టిలో సుఖ దుఃఖాలు వేర్వేరు కదా, కానీ సుఖ దుఃఖాలు ఆయన దృష్టిలో వేర్వేరు కాదు. ఎలా అంటే, లాలనే తాటనే మాతుర్ నకారుణ్య యథార్భకే తద్వదేవ మహేశస్య నియంతుర్ గుణదోషయో. అనగా లాలన పాలన, అమ్మ ప్రేమ, దండనల రెండు రూపాలు. ప్రేమ కలిగినప్పుడు లాలిస్తుంది, తప్పుడు మార్గంలో పోతే దండన కూడా చేస్తుంది. కానీ ఆ దండన పడగొట్టడానికి కాదు, నిలబెట్టడానికే. దేవుడు కూడా పాలించి పోషించి అప్పుడప్పుడు దండిస్తూ ఉంటాడు కూడా అని తెలుసుకోవాలి. మనం విశ్వసించే ఆ దేవుని పూజించాలి, కీర్తించాలి, ఆర్తితో పిలవాలి. ఆకలేసినప్పుడు అమ్మ దగ్గరలో లేనప్పుడు అమ్మ దృష్టిని ఆకర్షించటానికి అన్నట్లు ఆ బిడ్డ గుక్క పట్టి ఏడ్చినట్లు ఆయన దృష్టిని మన వైపు తిప్పుకోవడం మన ధర్మమే కదా. భగవానుడు జ్ఞానమైతే ఆ జ్ఞానరూపమైన భగవానుని పొందడానికి పరితపించాలి, పట్టుదలతో కృషి చేయాలి. ఫలితాల కోసం కాక చేసే పనిలో శ్రద్ధ చూపిస్తే మన పని కాకుండా ఉంటుందా? మన లక్ష్యం నెరవేరకుండా ఉంటుందా? మనం మన దేవుణ్ణి చూడకుండా ఉంటామా చెప్పండి. అమ్మ, దేవుడు, బిడ్డ, మనం అంతా ఒక్కటే. అందరిది ఒకటే లక్ష్యం కదా. ఆ లక్ష్య ప్రాప్తి కోసం నిరంతర ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇంతకీ ఆ బాలుడికి అమ్మ ఎవరో ఏమో తెలియనే తెలియదు. అదే మన పరిస్థితి కూడా. స్వస్తి. తుమరాడ జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పొడులు.